దీని తర్వాత ఒక చిన్న పాయింట్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్ మిమ్మల్ని నేను. ఇక్కడ నిన్న మోడీ మాట్లాడుతూ ఇప్పుడు దేశంలో ఎక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరిగినా వారి బాధ ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలుగుతాను. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ముందు మనం మహిళలను రక్షించుకోవాలి, నేరాలకు పాల్పడ్డ వారికి కఠిన శిక్ష పడేలా చట్టాలు రూపొందిస్తున్నాం అని చెప్పి మోడీ నిన్న ఒక సభలో మాడారు. మరి ఇప్పుడు కలకత్తాలో ఇష్యూ జరిగింది, పాపం దేశవ్యాప్తంగా ఒక రగులుతున్న ఇష్యూ. అయితే ఈ ఇష్యూ నా అభిప్రాయం, పర్సనల్ నా అభిప్రాయం, ఈ ఇష్యూ సైడ్ ట్రాక్ అయిపోయిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డాక్టర్లు ఒక వారం రోజులు సమ్మె చేశారు, క్యాండిల్స్ వెలిగించే డాక్టర్లే కాదు మొత్తం దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ జరిగింది. అయితే మనం ఢిల్లీ నిర్భయ సంఘటనలో జరిగినంత ప్రొటెస్టులు కానీ అంత ఇక్కడ కనపడతలేదు. మెల్లమెల్లగా ఈ కేసు నీరు గార్చేశారు. సో మనం మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయింది, ఇంకొక వారం తర్వాత ఇంకోటి ఇలాంటిదే చూస్తాం, ఇంకో 15 రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక సామూహిక అత్యాచారాలు చూస్తాం. సో ఇలా మనం చూసుకుంటా వెళ్తామే తప్ప దీనికి అడ్డుకట్ట పడే అవకాశమే లేదా మన భారతదేశంలో? అంటే భారతదేశం అనే కాదండి, ఏ దేశంలో అయినా కూడా కఠిన చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఉన్నంత మాత్రాన నేరాలు ఆగిపోతాయి అని అనుకుంటే మాత్రము అది ఒక అవివేకమైన ఆలోచన అని చిన్న డౌట్ సార్, ఒక చిన్న డౌట్. అయితే చాలా మందిలో ఇది ఒక వార్త, వైరల్ వార్త ఉంది, ఇది నిజమా కాదా మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు సౌదీ లాంటి కంట్రీస్లో మహిళలపై దాడులు చేసినా ఇట్లాంటి అఘాయిత్యాలు చేసినా వాళ్ళ స్పాట్లో వాళ్ళ జెనిషియల్ పార్ట్ కట్ చేస్తారని, లేకపోతే నడి రోడ్లు వాళ్ళని ఉరిదీస్తారని ఇలాంటివి ఉన్నాయి. అవి నిజాన్ని అలాంటి చట్టాలు ఉన్నాయి అక్కడ అసలు? అయితే సౌదీ గురించి అంటే దుబాయ్ గురించి వాటి గురించి కాదండి, కొన్ని అరబ్ కంట్రీస్లో అటువంటివి ఉన్నాయి. కానీ ఆ కంట్రీస్కి మన కంట్రీస్కి తేడా ఏంటి అని అంటే కనుక, మన భారతదేశంలో స్వేచ్ఛ, వాక్ స్వతంత్ర స్వేచ్ఛ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి ఓడు కూడా ఇంట్లో కూర్చుని వాడు పులుసు ముచ్చట్ని దేశానికి తెలియజేయగలరు సోషల్ మీడియా ద్వారా. పనికొచ్చే దాని మీద ఏమి వాడి వ్యూ ఉండదు. మిగిలిన దేశాల్లో ఒక మీడియా ఒక వార్తని ప్రసారం చేయాలన్నా కూడా ప్రభుత్వం యొక్క అనుమతి లేనిదే ఆ వార్త బయటికి వెళ్ళదు. సో అటువంటి కఠినమైన నిబంధనలు మీడియా మీద కూడా ఉంటాయి. ఈ రోజు మనం అందరూ అనుకుంటాము లైక్ ఒక దుబాయ్ వెళ్తేనో లేదంటే ఒక అబుదాబి వెళ్తేనో అక్కడ స్ట్రింజెంట్ లాస్ అంటే కఠినమైన చట్టాలు ఉంటాయి రోడ్డు మీద వెళ్ళినా కూడా అని చెప్పి నేను చెప్తున్నా కదా, ప్రత్యక్షంగా నేను వెళ్ళాను, నేను తిరిగాను కాబట్టి నేను చెప్తున్నాను. అటువంటి బొమ్మే ఉండదు, అటువంటి బొమ్మే ఉండదు. వాట్సాప్ యూనివర్సిటీ అంత నేను చెప్తున్నా కదా, దుబాయ్లో మందు ప్రొహిబిషన్ అంటే మీకు లైసెన్స్ ఉండాలి, అక్కడ దొరకదు. ఎక్కడ ఎయిర్పోర్ట్ లో తీసుకోవాలి, ఎక్కడంతా ఆగినా ఒక రూమ్ లో ఎక్కడంతా ఆగాలి, దానికి లైసెన్స్ కూడా ఉండాలి ఇవ్వాలంటే. నడి రోడ్డు మీద అక్కడ స్పోర్ట్స్ కార్స్ అవన్నీ కూడా ట్యాక్స్ చాలా తక్కువ దొరుకుతాయి. పోరళ్ళు సేమ్ ఇక్కడ యూత్ ఎట్లా తాగుతారు, నైట్ రోడ్ల మీద బాటిల్స్ పట్టుకుని మినిమం 200-220 స్పీడ్ తోటి కొడతా ఉంటారు. నేను చూసా. నేను అనుకున్నా, అరే ఇదేంటి ఇట్లా చేస్తున్నారు, ఇక కఠినమైన చట్టాలండి. పోలీసు వాడు పక్కనే ఉంటాడు. అప్పుడు నాకు అర్థమైంది ఇవన్నీ బిస్కెట్ స్టోరీలు, వాట్సాప్ యూనివర్సిటీలు. కాకపోతే ప్రతి దేశము వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీడియా మీద ఆంక్షలు విధిస్తుంది. అక్కడ ఇటువంటి రేపులు జరిగినా మర్డర్లు జరిగినా కూడా ఇప్పుడు మన దేశంలో తెలిసినంత ఫాస్ట్ గా అక్కడ ప్రజలకు తెలియదు. ఆ న్యూస్ తెలిసినా కూడా కప్పి పెడతారు, బయటికి రానియరు. సరే, తెలియపోయిన శిక్ష పడుతుందా వాళ్ళకి? నేను అదే అంటున్నాను, ఒక 100 జరిగితే ఒక 2-3 శిక్ష పడుతుంది, ప్రతి దాంట్లో శిక్ష పడదు. అసలు దాన్ని బయటికి రానిరని చెప్పని అంటున్నాను. ఈ రోజు యుఎస్ తీసుకోండి, సరే యుఎస్ తీసుకోండి. ఈ రోజు మన దగ్గర ఎవరైనా ఒక అమ్మాయి కనిపించట్లేదు అనుకోండి, మనం ఇమ్మీడియట్లీ ఏం చేస్తాము, పోలీస్ స్టేషన్కి వెళ్తాము. ఇమ్మీడియట్లీ ఒక మిస్సింగ్ కంప్లైంట్, సరే ఇమ్మీడియట్లీ అంటే కనుక వెంటనే కాదులేండి, ఒక 5 గంటల్లోనో 6 గంటల్లోనో 7 గంటల్లోనో మిస్సింగ్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. దాని తర్వాత ఏమైనా సస్పిషియస్ ఉంటే కనుక వాళ్ళ మీద దాన్ని ఆల్టరేషన్ చేస్తారు. యుఎస్ లో ఏం చేస్తారు తెలుసా, ఎవరితో లేచిపోయి లెట్ ఇట్ బి చూద్దాం ఆగు వచ్చేదాకా అని చెప్పని అంటారు. తెలుసా ఇది ఎవరికైనా? అడగండి, నేను ఓపెన్గా చెప్తున్నా కదా. సో మిత్రులారా, అంటే మేము ఈ కేసు గురించి మాట్లాడిన ఒక చిన్న విషయం చెప్తున్నాను. అన్ని దేశాల్లో చట్టాలు ఇలానే ఉన్నాయంట. మీరేదో పక్క దేశాలు అలా ఉంటుంది, అక్కడ నడి రోడ్లో ఉరిదీస్తారు, లేకపోతే పార్ట్ కట్ చేస్తారు, ఇలాంటివి విని మన భారతదేశ చట్టాలు వేస్ట్ అని చెప్పి తిట్టుకోకండి. ప్రపంచం మొత్తం ఇలానే ఉంది. పక్క దేశాల ప్రజలందరూ కూడా 50%, 60%, 70% అంటే మినిమం 40% నుంచి 90% వరకు వాళ్ళ యొక్క విధిగా ట్యాక్స్ పే చేస్తున్నారు ప్రభుత్వానికి. మన భారతదేశంలో 140 కోట్లకి మించి ఉంది కదా, దాదాపుగా ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు అనుకుంటున్నారు? 1%, బిలో 2%. బిలో 2%.
మరి వీళ్ళు ఏం చేస్తారండి? కఠినమైన చట్టాలు తీసుకురావాలి అని అంటే కనుక సింపుల్ థింగ్ అండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. చట్టాలు కఠినంగా ఉన్నాయి, లేవని అంటే కఠినంగా ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని అంటే కనుక ఏం చేయాలి? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. నిందితులకి త్వరితగతిన శిక్ష పడాలి. ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు ఆ కోర్టులు ఏర్పాటు చేయడానికి కావాల్సిన బడ్జెట్ ని కేటాయించాలి. ఆ విధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి, పార్లమెంట్ పెట్టాలి. కానీ పెడుతున్నాయా? పెట్టట్లేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, జడ్జిల నియామకాలు, వాళ్ళ జీతాలు మాకెందుకురా? మాకు ఫ్రీగా ఏమిస్తున్నావు చెప్పు, మాకు ఫ్రీగా ఏమిస్తున్నావు చెప్పు. నేను పని చేయను, నాకు 10,000 కావాలి, నువ్వు ప్రామిస్ చేసినావు, నువ్వు ఇస్తావు ఇవ్వా? నాకు 5,000, నా కాళ్ళు చేతులు అన్ని బాగున్నాయి, కానీ నేను అన్ని తెలిసిన వికలాంగుణ్ణి, నాకు 10,000 కావాలి పోయి. ఈడు గలీజ్ గాడు, ఈడేదో ఇస్తాడని చెప్పి వేసినాం. సిగ్గు ఉండాలండి, సిగ్గు ఉండాలి. కాళ్ళు చేతులు మంచిగా ఉండి ప్రభుత్వం మీద ఆధారపడడానికి మీరు ప్రభుత్వాన్ని అడగాల్సింది, మా ఇంట్లో ఆడబిడ్డ బయటికి పోతున్నప్పుడు, ఆడబిడ్డకి రేపు పొద్దున్న ఏదైనా సరే ఒక ప్రమాదం ఏర్పడినప్పుడు ఆ ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని త్వరితగతిన శిక్షించడానికి కావాల్సిన కోర్టులు, సిబ్బంది, జడ్జిలు, ఆ సిస్టమ్ కి కావాల్సిన బడ్జెట్ ప్రవేశపెట్టండి, మాకు పుక్కట్లో ఏమొద్దు అని కోరుకున్నప్పుడు మాత్రమే మనకి చట్టాలు, తీర్పులు అక్కడ కనిపిస్తుంది, న్యాయాలు జరుగుతాయి. ఇప్పుడు ఉన్న కోర్టుకే అడిషనల్ కోర్టు కింద అధికారాలు ఇస్తున్నారు. వాళ్ళు రెగ్యులర్ కేసులే చూడాలా, ఈ స్పెషల్ కేసులే చూడాలా? ఇప్పుడు ఆయన కూడా, జడ్జి గారు కూడా మనిషే కదండి, మనిషే కదా ఆయన కూడా. ఎన్ని గంటలు పని చేస్తాడు ఆయన కూడా? మొన్న మేము